శీర్షిక, the title of my message is Risk Takers. Risk Takers. యేసయ్య చాలా దూరం వచ్చాడు నీ కొరకు నా కొరకు. He came very far. How far can you go for God? I mean, time and again it's all about us. దేవుడు మనకేమైనా చేయగలరా, మనకేం చేశాడు, all this చూస్తే ఒక స్టోరీ లాగా చిన్నప్పటి నుంచి మనకి చెప్పారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలోకి వెళ్ళిపోయారు, బయటకు వచ్చేసారు. వాళ్ళు అగ్నిలోకి వెళ్ళటం బయటికి రావటం కాదు పాయింట్. అక్కడ వెళ్ళటానికి వెనుకాడలేదు పాయింట్. అది నాట్ ద పాయింట్ దట్ దే స్టెప్డ్ ఇన్. ఇట్ ఈస్ అ పాయింట్ దట్ దే డిసైడెడ్ బిఫోర్ దే స్టెప్డ్ ఇన్ దట్ దే ఆర్ రెడీ టు గో ఇన్. అంటే లోపలికి వెళ్ళిపోవటానికి తీర్మానించేసుకున్నారు. దాని తదుపరి వచ్చేటటువంటి రిజల్ట్స్ని బట్టి వాళ్ళు ఆలోచించలే. దే ఆర్ నాట్ టాకింగ్, దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. దిస్ ఇస్ నాట్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. దిస్ ఇస్ షియర్లీ అబౌట్ ఎ డెసిషన్. సంబడీ సే డెసిషన్. ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. What a fantastic thing this is. నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించట్లేదు. Look at this. Few days or months before that they've been promoted. ఎవరు చెప్పలేనటువంటి డ్రీమ్ని డానియల్ వీళ్ళు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు రివీల్ చేస్తే చెప్పగలిగారు. డానియల్ని నంబర్ 1 చేసేసాడు ఆఫ్టర్ ద కింగ్. అండ్ దెన్ వీళ్ళ ముగ్గురిని కూడా ప్రమోట్ చేశారు. ఫెంటాస్టిక్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ హ్యాస్ అ వియర్డ్ ఐడియా ఆఫ్ బిల్డింగ్ సమ్ ఐడల్. ఒక విగ్రహాన్ని కడదామని ఒక ఐడియా. విగ్రహాన్ని కట్టేశాడు, దానికి అందరూ మొక్కాలన్నాడు. అంటే దానికి ఒక లాజిక్ లేదు, దాని వెనుక పరమార్థం అంతకంటే లేదు. ఇట్ వాజ్ నాట్ డైరెక్టెడ్, ఇట్ వాజ్ ద విమ్ అండ్ ఫ్యాన్సీ ఆఫ్ దట్ వన్ పర్టికులర్. వాడి కోరిక మేరకు అంతే. దట్ వన్ పర్సన్. అండ్ ఇమ్మీడియట్లీ ఒక బోర్ శబ్దం వస్తుంది, ఎవ్రీబడి షుడ్ ఫాల్ ప్రాస్ట్రేట్ అండ్ వర్షిప్. And that particular point of time, 3 people decided not to do it. Oh, that was a big thing. You see, I don't know if they were tall, but you don't have to be tall to be seen when everybody is lying flat. Kada? And అసలు యాక్చువల్గా ఆదేశం ఏంటి? అందరూ రొక్కల సాగిలపడి అందరూ ఆ బిజినెస్లో ఉంటే వీళ్ళు మొక్కేరా లేదా అని ఎవడు చూడాలి, ఎవడు చూస్తాడు, వాడికి ఏం పని అసలు, అంటే వాడి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలా. బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ లుక్ ఎట్ పీపుల్ లైక్ దిస్. వీడు మొక్కుతున్నాడు కానీ, అరే షడ్రక్ సంగతి నువ్వు చూడరా, నువ్వు మెషకని చూడు, నువ్వు అబేద్నెగోని చూడు. ద మెనీ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్ హూ ఆర్ ట్రైయింగ్ టు సీ వాట్ వీఆర్ డూయింగ్, వాట్ వీఆర్ నాట్ డూయింగ్. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. చాలామంది ఉన్నారు, మనకి సన్నిహితులే ఉంటారు, మనం పని చేసే దగ్గరే ఉండొచ్చు, సంఘంలోనే ఉండొచ్చు, మీరు ఉండేటటువంటి కాలనీలోనే ఉండొచ్చు, ఎక్కడైనా. మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ వాట్ వీఆర్ నాట్ డూయింగ్ దట్ వీఆర్ సపోజ్ టు డూ. చేయవలసింది చేయకుండా ఉంటున్నారు వీళ్ళు అని అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదివారం గుడికి వెళ్ళాలి కదా, వీళ్ళేంటి గుడికి వెళ్ళరు అని చూసేవాళ్ళు ఉన్నారు. ఏంటి మీరు గుడికి వెళ్ళరా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. సో దే న్యూ ఇట్ దట్ దే విల్ బి అబ్జర్వ్డ్. వాళ్ళని గమనిస్తారని తెలుసు వాళ్ళకి. తెలిసి కూడా దే జస్ట్ స్టూడ్ అప్. They were not scared to be identified.
as people different from the rest. Please keep this in mind. అందరికంటే వీరు వేరుపరచబడినటువంటి మనుష్యులు అని గుర్తింపబడటానికి భయపడలేదు. ఏమన్నా అసలు ప్రారంభం అది. నాకు చాలాసార్లు గుర్తిస్తారేమోనే. ఇప్పుడు ఓల్డ్ సిటీలో రైట్ సైడ్ అప్పుడు ఇదివరకు చాలామంది క్రాస్ వేసుకొని వెళ్ళేవారు ఓల్డ్ సిటీకి. అంటే క్రాస్ చూసినప్పుడు వాళ్ళు వదిలేసేవాడు, వీళ్ళు వదిలేసేవాడు. వీళ్ళు అసలు మనకు చెందిన వాళ్ళు కాదులే వేరని. చాలాసార్లు క్రైస్తవులు మేము క్రైస్తవం అని చెప్పుకుంటానికి సిగ్గుపడతారు, భయపడతారు. చాలాసార్లు క్రైస్తవులు ఒకవేళ నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే నాకు వచ్చే లాభం పోద్దేమోనని చెప్పుకోరు. ఇప్పుడు హియర్ ఆర్ దీస్ పీపుల్, నా ప్రాణం పోద్ది అని నాకు తెలుసు, కానీ నేను క్రైస్తవునే, నేను దేవుని కుమారును. ఐ కెనాట్ బౌ డౌన్ టు ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ గాడ్. దేవుడు కానటువంటి దానికి నేను శిరస్సు వంచలేను. దట్స్ ఇట్. తీర్మానం, ఒకసారి తీర్మానం ఉందాం. That was it. There was a resolve deep inside because of few reasons. How can you come to such a resolution? అటువంటి తీవ్రమైనటువంటి తీర్మానం ఎలా తీసుకోగలవు నువ్వు? See, after all, we are human beings. Come on, we are not gods. Number one, అటువంటి తీర్మానం తీసుకుంటానికి కారణం ఏంటంటే, నీవు ఎవరినైతే కొలుస్తున్నావో ఆ వ్యక్తి మీద నీ ప్రేమ. An unconditional love for the person you worship. నీవు పూజించేటటువంటి ఆ వ్యక్తి పైన షరతులు లేనటువంటి ప్రేమ, దాంతో బిగిన్ అవుతుంది. రిజాల్వ్. హౌ డస్ అ మదర్ సేవ్ హర్ చైల్డ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్? ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అడ్డం పడిపోతుంది. ఫాదర్ మైట్ సే జాగ్రత్త, మదర్ విల్ గో అండ్ షీల్డ్. ఎన్ అన్కండిషనల్ లవ్. వాడు తప్పు చేశాడు, ఒప్పు చేశాడు, పాయింట్ అది కాదు అక్కడ. సో యువర్ రిజాల్వ్ to stand for your God comes from your unconditional love towards him. నీవు కొలిచే దేవుడి పట్ల షరతులు లేని ప్రేమ. హల్లెలూయా. రెండవది, నీవు కొలిచే దేవుడి పట్ల ఆయన పైన నీకున్న విశ్వాసము, నమ్మకం. ప్రతిమలలో ఒక ప్రతిమ కాడు, సజీవుడు. నన్ను కాపాడుతాడని నేను ఆయన్ని ప్రేమించడం, సేవించడం కాదు. ఆయన సేవకు, పూజ్యకు అర్హుడు కాబట్టి నేను తీర్మానించుకున్నాను, నేను అది కంటిన్యూ చేస్తాను. సో దట్ కైండ్ ఆఫ్ రిజాల్వ్ కమ్స్ ఫ్రమ్ ద ఫెయిత్ అండ్ ద ట్రస్ట్ యూ హ్యావ్ ఇన్ దట్ పర్సన్. నాట్ టు రెస్క్యూ యూ, నాట్ టు సేవ్ యూ, బట్ దట్ హీ ఈస్ అ ట్రస్ట్వర్తీ గాడ్ and trustworthy enough to be worshipped and praised. Simple as that. The third thing that comes is your hope in him. ఆయన పైన మన నిరీక్షణను బట్టి అటువంటి తీర్మానం తీసుకోగలం. ఆయన పైన నిరీక్షణ. ఏది ఏమైనా తుదికి ఆయన చూసుకుంటాడులే. ఏది ఏమైనా తుదికి ఆయన చూసుకుంటాడులే. ఇప్పుడేంటి, నేను క్రైస్తవుని చెప్తే నాకు ఉద్యోగం పోద్దా? పర్లేదు, దేవుడు చూసుకుంటాడులే. ఏంటి, ఇప్పుడు నేను క్రైస్తవుని అని చెప్తే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతారా? పర్లేదు, దేవుడు చూసుకుంటాడులే. పర్లేదు, దేవుడు చూసుకుంటాడులే. బయటికి వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి, నాకేమైనా ఉంటుందా లేదా? పర్లేదు, దేవుడు చూసుకుంటాడులే. ఇట్ ఈస్ అ డీప్ హోప్, అన్ అఫర్మేటివ్ హోప్, అన్ అన్కండిషనల్ హోప్.
నేను బాగుండి నేను చేస్తే ఆయన చూసుకుంటాడు లేదు కాదు, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి చూసుకుంటాడులే. The level of their thinking, the maturity that they had in God was different. ఉట్టిగా మేము మొక్కం అనలేదు. నో, ఇది పొగరుతో కూడిన మాట కాదు, పౌరుషంతో కూడిన మాట అంతకంటే కాదు. వాళ్ళు జ్ఞానవంతులు సుమా, జాగ్రత్త. They were wise people. So that was a wise decision. Wise decision to stand and be noticed by everybody. What they understood was this very clearly. ప్రతిమకు శిరస్సు వంచడం అనేది సజీవుడైన దేవుడిని అగౌరవపరచడం, డినై చేయటం, తిరస్కరించటం. చాలాసార్లు ఇప్పుడు ఏమైంది, మోకరం చేసి ప్రార్థన చేసేసుకుంటే పోతుంది అలాగని చెప్పి ప్రైజ్ లార్డ్ మంచి పని చేశారు బ్రదర్ అనిపిస్తుంది. పర్లేదు, మంచిదేనేమో వన్స్ ఇన్ ఎ వే. నో, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కల్చర్ పద్ధతులు తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా వారు సేవించే దేవుని సంగతి బాగా తెలుసు. So they were not scared to be identified and they stood up. Actually, they were not supposed to be identified if everybody was worshipping. వీళ్ళందరూ వచ్చి కొంతమంది ఆ రాజుతో చెప్పినప్పుడు, అవునరా వాళ్ళు లేచున్నారని మీకెట్ట తెలుసు? నా పిల్లలు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, పాప నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి ఉంచారని. నీకు అర్థమైంది? ఇప్పుడు వాడు ప్రార్థన చేసిన అది ఫస్ట్ క్వశ్చన్, నువ్వెందుకు? అది సెన్సిబుల్ ఫెలో మాట్లాడే మాట. లేకపోతే అవునా, సెన్స్ లేనివాడు అవునా, ఈసారి చూస్తాను వాడి సంగతి అని. ఈసారి ప్రార్థన చేసినప్పుడు నేనే కళ్ళు తెరిచి చూస్తాను. The question should have come straight from the king. Is I asked you to worship. వాళ్ళు ముగ్గురిని నువ్వు చూడటానికి నిన్ను పెట్టలేదు కదా, ఎందుకు అనలేదు? When people want to gun us down, మనల్ని ఏదో రకంగా తప్పుగా పట్టించాలి అని మనుషులు అనుకున్నప్పుడు షరతులు ఉండవు వాళ్ళకి, దానికి ఇంకిత జ్ఞానం కూడా అవసరం లేదు, ఉపయోగించరు. ఏదో ఒక రూపేణ నిన్ను తప్పు పట్టాలి. అది దుష్టుడు వారిని ప్రేరేపించి చేయించే పని. ఏదో ఒక రకంగా నీలో తప్పు పట్టాలి. అక్కడి నుంచి బిగినైంది. సో వాళ్ళు మంటలో వెళ్ళటం కాదు, బిగినైంది. ఇట్ స్టార్టెడ్ when they refused to bow down. They were noticeable people because they were with some kind of royal robes, because they were serving in the king's darbar. Royalty was all over them. Comfort was all around them. Honor was all over them. Yet they chose to honor God by setting aside everything that they ever had in life. వాళ్ళపైన రాయల్టీ అంటే రాజుకు సంబంధించినటువంటి గొప్ప రాజసం అది వాళ్ళకి ఉండింది. సుఖానికైతే అసలు ప్రాబ్లమే లేదు, గౌరవానికి అసలు ప్రాబ్లమే లేదు. అందరూ వాళ్ళని ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీబడి వేర్ ఆనరింగ్. వాళ్ళకి వాళ్ళ దృష్టి వాళ్ళ మీద, వాళ్ళ పరిస్థితి మీద లేదు, కానీ జరిగే విషయంలో నా దేవుడిని నేను తిరస్కరించకూడదు, గణపరుస్తానా లేదా అనేదే ముఖ్యమైనది వాళ్ళకి. సో నా దేవుడిని నేను గణపరచాలి అంటే నేను నిలబడే ఉండాలి. So they have put at stake everything. Their focus was not on themselves, about them. Their focus was about honoring the God that they serve, whom they have never seen before. వారు సేవించే దేవుని పైన గురిపెట్టి ఆ దేవుని గౌరవించాలి,
అని నిలబడ్డారే కానీ వారి గురించి, వారి వ్యక్తిత్వం గురించి, వారికి జరగబోయే దాని గురించి, ఉన్నది దాని గురించి వారు ఆలోచించలేదు. I believe that's where everything starts for a Christian, the thinking. How you think about the God you serve. నీవు సేవించే దేవుడి గురించి నీ ఉద్దేశం ఏమైనది, దాంతో ప్రతిదీ ప్రారంభమవుతుంది. అప్పుడు దాన్ని బట్టి నువ్వు తప్పు చేస్తావా, చేయవా, నువ్వు అబద్ధం ఆడతావా, ఆడవా, నువ్వు తప్పుడు సాక్షిగా ఉంటావా, ఉండవా, ఎవ్రీథింగ్ ఫ్లోస్ అవుట్ ఫ్రమ్ దాట్. And these guys never disguised themselves in order to stand for God. This is a very powerful statement. వీళ్ళందరూ కూడా మారు వేషం వేసుకొని దేవుని కొరకు నిలబడలేదు. ఉన్న పాటున వారి ఐడెంటిటీ ప్రకారంగానే వారు దేవుని కొరకు నిలబడ్డారు. పైనుండి దేవుడు గమనిస్తున్నాడు వాళ్ళందరినీ. And there comes the time that they are called, they are given a second chance. వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక నూతన ఛాన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ నూతన ఛాన్స్లో there was a strong word that sent shivers among people who feared the king, but not shivers for the people who feared the Lord. బలమైనటువంటి వాక్కులు, బహుశా మరణముతో కూడినటువంటి, మరణం వస్తుందనే హెచ్చరికతో కూడినటువంటి వాక్కులు చుట్టూన్న వాళ్ళందరి వెన్నెముక వణికేటట్టుగా చేసింది. కానీ దేవుని యందు భయము, భక్తి, దేవుని పూజించి విశ్వసించే మనుషులకు ఏమీ కాలేదు. అదే the words that people speak to intimidate us cannot have any effect on us if Christ is who you worship in reality. నిజంగా నువ్వు క్రీస్తుని అంగీకరించి, నువ్వు క్రీస్తుని సేవించే మనిషివైతే, నువ్వు క్రీస్తుని పూజించే మనిషివైతే, ఆ క్రీస్తును నీవు ఎరిగి ఉన్నట్లయితే, ఇఫ్ యు నో యువర్ ఆసమ్ గాడ్, those things, those intimidating statements or issues of decrees will not disturb you. I love the chivalry, the boldness of these guys. Everybody were there, అందరు ఉన్నారు. ఇది రెండు విషయాలతో కూడినటువంటిది. ఎక్స్క్యూజ్ మీ. ఒకటి, రాజు మాట వారు ఒబే చేస్తారా, ధిక్కరిస్తారా. రెండవది, ఒకవేళ వాళ్ళు ధిక్కరిస్తే రాజు పరువుతో కూడినటువంటిది, రాజు రాజరికముతో కూడినటువంటి సమస్య ఏర్పడుతుంది. అంటే ఇఫ్ ద ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ ఇస్ ద కింగ్, అక్కడ తీర్పుకి అన్నిటికంటే చీఫ్ జస్టిస్ ఆయనే, రాజు ఆయన మాట చొప్పున అన్నీ జరగాలి. ఆ మాటనే ధిక్కరిస్తే ఆ రాజుకు విలువే ఉండదు. ఆ పరిస్థితుల్లో వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్, ఇట్ ఈస్ డూ ఆర్ డై. ఆ పరిస్థితుల్లో 16వ వచనంలో చక్కటి మాట మాట్లాడతారు వీళ్ళు. షడ్రక్, మేషక్కును అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. అమ్మో, దీని గురించి ఐ డోంట్ నీడ్ టు రియలీ ఆన్సర్ యూ, వీ డోంట్ నీడ్ టు రియలీ. వాడికి ఎట్లా ఉండుంటుంది ఒకసారి ఆలోచించండి. రాజుకి ఎట్లా ఉండుంటుంది. అందరూ చూస్తున్నారు, వింటున్నారు. అయ్యా మీకు దండం పెడతాం, ప్లీజ్ మమ్మల్ని వదిలేసేయండి, ఏదో మా దేవుడిని మేము సేవించుకుంటున్నాం, మీ కోర్ట్స్లో పని చేస్తున్నాం కదా, మేమేమన్నా తక్కువ చేసామా, మీకు అన్నీ చేసాం, మీకు కళ్ళు వస్తే చెప్పాము కదా, ముందుకు మమ్మల్ని వదిలే అనొచ్చు కదా. అంటే క్రైస్తవులు అంటే అంత పొగరా? పొగరు కాదు, రోషము కలిగిన దేవుడిని వీళ్ళు వర్షిప్ చేస్తున్నారు. దాన్ని మించి ఏదైనా వర్షిప్ చేయమని అడిగితే దాని గురించి ఇక సంభాషణ చేయడం అనవసరం. నా దేవుణ్ణే నేను వర్షిప్ చేసుకుంటానని నిన్ను బతిమలాడాల్సిన పని లేదు నాకు.
అది గెట్ మై పాయింట్. నా దేవుడినే నేను వర్షిప్ చేసుకుంటానా అని నిన్ను బతిమలాడాల్సిన పని నాకు లేదు. ఒక్క విషయం, ముందుకేం జరుగుతుందో అవన్నీ నాకు అనవసరం, కానీ నువ్వు అనే మాట గురించి ఇక డిస్కషన్ అవసరం లేదు. నువ్వేం కావాలంటే కానిచ్చుకో. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇచ్చు. ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. తెలుగులో చక్కగా రాశాడు, చింత అంటే ఏం మాట్లాడాలా, నీకేం సమాధానం చెప్పాలా, అసలు ఆ చింత లేదు మాకు. అంటే వీఆర్ ఆల్రెడీ డిసైడెడ్. Somebody say already decided. See, when you accept Christ, when I accepted Christ as my Savior, I already decided. When you get married, when you make those vows, you've already decided. అంటే కలిమి అందును, లేమి అందును, వ్యాధి అందును, అందులో ఇందులో అన్నిటిలోను, అంటే దట్స్ అ డెసిషన్ యూఆర్ మేకింగ్. ముందే డెసిషన్ చేయిస్తారు, దాని తర్వాత నువ్వు వెనకంచి వేయడానికి లేదు దానిలో. సో క్రీస్తుని అంగీకరించినప్పుడు యూ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్. క్రొత్తగా నువ్వు తీర్మానం చేసుకోవాల్సిన పని లేదు. నువ్వు క్రీస్తుని సత్యంగా అంగీకరించినట్లయితే చెడుని విసర్జిస్తాను, అది నువ్వు తీసుకున్న తీర్మానం. రెండోది, నీకు తప్ప మరి ఇంకో ప్రతిమకి నేను శిరస్సు వంచను, అది నువ్వు తీసుకున్న నిర్ణయం అయింది. సో దీని గురించి ఇంక నేను స్పెషల్గా మీకు ఏం సమాధానం చెప్పాలి అనే చింత మాకు లేదు. తర్వాత ఏమంటారు? మేము సేవించుతున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు ఐ లైక్ దాట్. ఇట్స్ ఎ టెస్టిమనీ. ఇట్స్ ఎ టెస్టిమనీ. అంటే ఆల్రెడీ నువ్వు పడేస్తానన్నావు కదా, వీళ్ళు దాని గురించి చెప్పేస్తున్నారు. నువ్వు ఒకవేళ కానీ అట్లయితే మేము సేవించే దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. అంతవరకు బాగుంది. మరియు ఆ రెండో మరియు, ఒకసారి మరియు అనండి. అక్కడే అసలు వాళ్ళ సత్తా తెలుస్తుంది, అక్కడే వాళ్ళ విశ్వాసం తెలుస్తుంది, అక్కడే వాళ్ళు దేవునిలో వాళ్ళకున్న నిరీక్షణ తెలుస్తుంది, అక్కడే దేవుని పైన నమ్మకం తెలుస్తున్నది, అక్కడే వారు చేయించున్నది కరెక్ట్ అని తెలుస్తుంది, అక్కడే మేము కాదు మాకు ముఖ్యము మా దేవుడు అనేది ఖచ్చితంగా తెలుస్తున్నది. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించను. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, దిస్ ఇస్ టెరిఫిక్. ఒకవేళ అనండి, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, అది చాలా కష్టమైన మాట అంటాం. హౌ కెన్ ఐ బి రెడీ టు లే డౌన్ మై లైఫ్ trusting in God and also being ready not to be saved or rescued by Him? I don't know, get my point very clearly. నేను పడినా నన్ను పట్టుకుంటాడు దేవుడు అనేటటువంటి నిశ్చయత, నమ్మకం అనుకుంటే పడిపోవటం ఈజీ. కొంచెం హెజిటేట్ చేసినా పడటానికి పడిపోవచ్చు. ఆయన పట్టుకోపోయినా నేను పడతాను, ఇక్కడ కళ్ళు మూసుకొని పడిపోరా కాదు, ఇటు జాగ్రత్త పడ్డాడు వాడు. అట్లా కాదు, కళ్ళు మూసుకొని ముందుకు పడిపోవాలా, నేను పట్టుకుంటాను. నేను పట్టుకోవచ్చు, పట్టుకోపోవచ్చు, నా సంగతి నీకు బాగా తెలుసు. యు నో మీ వెరీ క్లియర్లీ. ఓకే, నీకంటే వీళ్ళందరూ ముఖ్యం. చెప్పు. ఓకే, దట్ వాజ్ హిస్ ట్రస్ట్ ఇన్ హిమ్. నా రెండోది ఒకటి ఉంటుంది, ఒకవేళ నేనున్నా పడిపోరా, నేను 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 పడిపోను. ఈజ్ బీయింగ్ రియల్, ఈజ్ నాట్ ట్రైంగ్ టు ఇంప్రెస్ మీ. ఆఫ్టర్ ఆల్ దీనికే వాడికి లేదు ట్రస్ట్. అంటే ఫోన్లో ఇప్పుడు పడితే మొహం పగిలిపోద్ది, డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తాడు మా అయ్యగారు అనేది లేదు.
ఆర్థోపెడిక్స్ తీసుకెళ్తారా? నేను అనేది అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో అంత దూరం ఆలోచించారు. ఇప్పుడు ఆయన మమ్మల్ని రక్షించకపోయినను రియలీ డజంట్ మ్యాటర్, మేము మాత్రం మొరక్కము. ఆయన రక్షించినా మేము మొరక్కము, ఆయన రక్షించకపోయినా మేము మొరక్కము. ఒక్కసారి నిర్ణయము తీర్మానం తీసుకున్నాము, ఆయన రుచి ఎరిగినటువంటి మనుషులమై ఉన్నాము కనుక రుచి చూసి ఎరిగిన వాడు ఎవడు కూడా వెనుకంజ వేడు, క్రైస్తవుడు తప్ప. థ్యాంక్స్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ దేర్. Can you take a decision like that for Jesus? ఎంతసేపు God's going to give you a new season. Amen. Hallelujah. My season is coming. My season. Yes, true. That is true. That is true. ఒకవేళ ఆ సీజన్ రాకపోయినను, నీకు లేకపోయినను, నువ్వు ఉద్యోగానికి వెళితే ఆ ఉద్యోగం ఊడిపోయినను, నీకు స్వస్థత రాకపోయినను, నీకు రావాల్సింది రాకపోయినను, ఏమంటారమ్మా చివరి మాట? నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనమని. సబాష్. దట్స్ ఆల్. ఒకసారి సబాష్ అనండి. మిమ్మల్ని ఎవరిని అంటారా? అది చూసుకోండి. The question is for me also. Nanandara, Sabash. I want to challenge you today. These guys were not about they just look up to a king. It was not derogatory. They were not putting down the king. But they were not ready to put down the King of Kings. రాజుని ధిక్కరించడం కాదు, రాజుని తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ రాజుని తక్కువ చేసి మాట్లాడాల్సిన పని మాకు లేదు. ఆయన్ని తక్కువగా చూపించలేము, ఆయన గురించి తక్కువగా ఆలోచించలేము, అటువంటి ఆలోచన ఎవరికి కలిగించలేము. కనుక ఆయన మమ్మల్ని ఈవెన్ ఇఫ్ హి డజంట్ సేవ్ us, రక్షించకపోయినను మేము నీ ప్రతిమకి మొరక్కము. ఫెంటాస్టిక్. అంటే దేవుని మంచితనం వాళ్ళు చూశారు. దే వర్ ఆల్ క్యాప్టివ్స్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని, వాళ్ళ రాజ్యాన్ని ధ్వంసం చేసి వాళ్ళని తీసుకొని వచ్చేసాడు. వాళ్ళు క్యాప్టివ్స్, పట్టబడినటువంటి మనుషులు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని అత్యున్నతంగా ఆశీర్వదించాడు. అది చూసుకున్నారు. నువ్వు ఎలా ప్రారంభించావు నీ జీవితం? ఎక్కడున్నా మోస్ట్ ఆఫ్ యూ ప్రాబ్లీ కేమ్ ఫ్రమ్ విలేజెస్ ఆల్సో. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు? ఏ స్థాయికి వచ్చావు నువ్వు? ఆ స్థాయిని బట్టి వాళ్ళు కృతజ్ఞత చెల్లిస్తూ, ఆ కృతజ్ఞతకు వాళ్ళు తిరిగి ఏమి ఇవ్వగలను అంటే, నా జీవితాన్ని నేను పణంగా పెట్టడానికి సిద్ధమే అన్నాడు. అలా